కొమురవెల్లి మల్లన్న స్వామి తెలంగాణలోని కొమురవెల్లి గ్రామంలో కొలువైన పరమశివుని అవతారంగా భావిస్తారు. మల్లన్న స్వామిని ముఖ్యంగా గొల్ల యాదవ సమాజాలు తమ కుటుంబ దేవుడిగా పూజిస్తారు. కొమురవెల్లి మల్లన్న స్వామి కథలు సుమారు 12 నుంచి 14 శతాబ్దాల కాలానికి చెందినవిగా భావిస్తారు. అప్పటి నుంచి ఈ కథలు శతాబ్దాలుగా తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో ఒగ్గు కథల రూపంలో తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మల్లికార్జున స్వామి నమః. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రం సుమారు 800 సంవత్సరాల క్రితం ఒక ముని తపస్సు చేస్తుంటే ఇక్కడ శివలింగం వెలిసిందని, ఆ లింగం పైనే పుట్ట పెరిగితే పుట్ట మట్టితో తయారు చేసిన విగ్రహం ఈ మల్లికార్జున స్వామి చెప్పడం జరుగుతుంది. మల్లన్న స్వామి ఎవరు అంటే నథింగ్ బట్ రీఇన్కర్నేషన్ ఆఫ్ లార్డ్ శివ. స్వామివారి కథ జరిగింది 11వ శతాబ్దం, అంటే సుమారు మల్లన్న స్వామి యొక్క కథ 900 సంవత్సరాల క్రితంది. శివ పురాణం ప్రకారం మల్లాసుర, మణికాసుర, కుంభకాసురులను సంహరించేందుకు పరమశివుడు మార్తాండ భైరవుడిగా అవతరించాడు. మహారాష్ట్రలో ఈ మార్తాండ భైరవుణ్ణి ఖండోబాగా పూజిస్తారు. మార్తాండ భైరవుడిగా అవతరించిన తర్వాత మణి, మల్ల అనేటువంటి ఇద్దరి అసురులను మొదటిసారి సంహారం చేసిన తర్వాత మూడవ వాడైనటువంటి కుంభకాసురుడి అంతం ఈ ప్రాంతంలో 11వ శతాబ్దంలో రెడ్డి రాజులలో ఆదిరెడ్డి నీలమాదేవి దంపతుల కడుపున సాక్షాత్తు ఆ శివ భగవానుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అనేక పరీక్షలు చేసి వాళ్ళ కడుపున పుట్టి ఇలా ఆయన ఒక సాధారణ మానవుడిగా జీవితాన్ని గడుపుతూ ఈ రోజు మనందరికి కోరిన వరాలనిచ్చే కోర్ర మీసాల కోటి మాయల కొమురెల్లి మల్లన్నగా ప్రసిద్ధి చెందడం జరిగింది. కొమురవెల్లి మల్లన్న స్వామి సామాన్య ప్రజలను రాక్షసుల నుండి రక్షించడానికి గొల్ల యాదవుల రూపంలో వారి మధ్య జీవించాడు. మల్లన్న స్వామి గ్రామస్తులను, పాడి పశువులను కాపాడుతూ రాక్షసుల నుండి రక్షించాడు. యాదవుల రూపంలో జీవిస్తున్నప్పుడు మల్లన్న స్వామి గొల్లకేతమ్మను కలుస్తాడు. మల్లన్న స్వామి గుణాలను చూసి గొల్లకేతమ్మ ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆనాడు దేవతలని రక్షించడానికి శివుడు ఏ విధంగా ఒక విషాన్ని తన కంఠంలో ఆపుకొని గరళకంఠుడైండో, అలాగే 11వ శతాబ్దంలో ఆ కుంభకాసురుడు అనే రాక్షసుడు ఏం చేస్తాడంటే అన్ని చెరువులలో విషాన్ని నింపేస్తాడు. మల్లన్న స్వామి కూడా తన రాజ్య ప్రజలను రక్షించడం కోసం ఒక 2-3 days లో మ్యారేజ్ ఉంది అనగా కూడా విషాన్ని స్వీకరించింది కాబట్టి మల్లన్న ఎలా బ్లూయిష్ కలర్ వచ్చింది. తరువాత కుంభకాసురుని సంహరించి భక్తురాలికి ఇచ్చిన వరాన్ని తీర్చడానికి మల్లన్న స్వామి తన కళ్యాణాన్ని అందరికీ అందుబాటులో అందరూ చూస్తుండగా అంగరంగ వైభవంగా గొల్లకేతమ్మని కళ్యాణం చేసుకున్నాడు. మల్లన్న స్వామికి భార్యలు ఇద్దరే ఉంటారు. ఒకరు బల్జమెడలమ్మ, 2 గొల్లకేతమ్మ. గంగా గౌరీ మాతలకు ప్రతిరూపమే వీళ్ళిద్దరు కాబట్టి ఇక్కడ అందుకే ఒగ్గు పూజారులు కళ్యాణం చేసేటప్పుడే స్వామివారికి పట్నం వేసి కళ్యాణం చేస్తారు అన్నట్టు. అందుకే ఇక్కడ 2 రకాల పూజలు జరుగుతాయి. ఒకవైపు యాదవ్ పూజారులు పట్నాలు వేసి స్వామికి కళ్యాణం చేసి ఆరాధిస్తారు. మరోవైపు బలిజ పూజారులు శాస్త్ర ప్రకారం సంపూర్ణ పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు భక్తురాలికి ఇచ్చిన వరం ప్రకారం ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం మల్లన్న స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా తోటబావి దగ్గర జరుగుతుంది.